ముగ్గురు చిత్రకారులు. ఒక ఊళ్ళో ముగ్గురు చిత్రకారులు ఉండేవారు. ఆ ఊరికి ఒక జడ్జి వచ్చి ముగ్గురిలో ఎవరు మంచి బొమ్మ వేస్తే వారికి బంగారు గొలుసు ఇస్తానన్నాడు. ముగ్గురు 3 బొమ్మలు వేశారు. పెద్దవాడు ఒక పూలగుత్తిని, రెండోవాడు ఒక పండ్ల బుట్టను, మూడోవాడు ఒక తెరను చిత్రీకరించారు. ఒక తేనెటీగ వచ్చి పెద్దవాని బొమ్మను చూసి నిజంగా పూలే అనుకుని దానిలోనే తేనె తాగుతూ వచ్చి మోసపోయింది. ఒక చిలక రెండోవాని బొమ్మ చూసి నిజంగా పళ్ళే అనుకుని పళ్ళు తినడానికి వచ్చి మోసపోయింది. తర్వాత జడ్జి మూడో బొమ్మ ఏది అనుకుని తెరను చూసి ఆ తెర వెనకాల బొమ్మ ఉన్నదేమోననుకుని తెర ఎత్తబోయాడు. కానీ వెంటనే అది బొమ్మ అని తెలుసుకుని బహుమతిని మూడో వాడికి ఇచ్చాడు. మిగతా వాళ్ళు కారణం అడగగా పూలగుత్తి ఒక పురుగుని మోసగించింది, పండ్ల బుట్ట ఒక పక్షిని మోసపుచ్చింది, కానీ తెర బొమ్మ ఒక మనిషినే మోసపుచ్చింది కనుక ఆ మూడో వానికే బహుమతి ఇచ్చాను అన్నాడు జడ్జి.